రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయిలో పోరు ఉధృతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ను కలుసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బృందం ప్రణబ్ను కోరింది. వైఎస్ఆర్సీపీ బృందం నిన్న సిపిఎం అగ్రనేతలను కూడా కలుసుకుంది. డీఎంకే ఎంపీ కనిమోలిని కూడా విజయమ్మ నిన్న ఢిల్లీలో కలిశారు. పార్టీ నాయకులందరినీ కూడా కలవాలని అనుకుంటా ఉన్నాము. ఇప్పుడే రాష్ట్రపతిని కలిసాము. ఆయన మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ అంతా కూడా పూర్తిగా చదివి నేను రాజ్యాంగం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాను. దీన్ని అసెంబ్లీకి పంపిస్తాము. అసెంబ్లీలో కూడా కావాల్సిన సమయం ఇస్తాము. తర్వాత నేను పార్లమెంటుకి అభిప్రాయం సేకరించిన తర్వాత పార్లమెంటుకి పంపడం జరుగుతుంది. అన్ని విధాలా చూస్తానని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ జగన్ బాబు ఆరోగ్యం గురించి అడగడం జరిగింది. 16 నెలలు జైల్లో నుంచి వచ్చి మొన్ననే వారం రోజులు ఫాస్టింగ్ చేసి మళ్ళీ సెకండ్ టైం ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. జగన్ గారికి కన్వే చేయమని చెప్పారు. జగన్ గారికి కన్వే చేస్తాను నేను కూడా. మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి మరి ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా డిసెంబర్ 9వ తారీఖున ఆ రోజు సోనియా గాంధీ గారు మరి ఆ రోజు ఇచ్చిన తెలంగాణ ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాజీనామాలు చేసిన దానివల్ల ఆ రోజు సిడబ్ల్యూసీ నిర్ణయం వెనక్కిపోవడం జరిగింది. మరి అట్లాంటిది ఈరోజు ఎందుకు ఎవరు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ కేంద్ర రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా రాజీనామాలు చేసి ఉండింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన రాజీనామాలు చేస్తుంటే తప్పకుండా సిడబ్ల్యూసీ ఎనికిపోయే పరిస్థితి ఉండేది ఇవాళ. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అంటా ఉన్నారు. ఇవాళ 2001లో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, పూర్తి చేశామని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అందులో వాస్తవం లేదు. 2001లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి అంతకు సిఎల్పి లీడర్ కాబట్టి ఆ రోజు ఆ ప్రాంతం వారు, తెలంగాణ ప్రాంతం వారు మేము వెనుకబడిన ప్రాంతంగా ఉంది, దీన్ని మనం హైకమాండ్ పోయి చెప్పుకుంటామని చెప్పడం జరిగింది తెలంగాణ కావాలని. దాన్ని తీసుకొచ్చి మరి పెట్టిన తర్వాత ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండింది. ఎన్డీఏ గవర్నమెంట్కి సిడబ్ల్యూసీ తీర్మానం చేసి పంపిస్తే ఆ రోజు సెకండ్ ఎస్ఆర్సీ ప్రకారం అని చెప్పి తీర్మానం చేసి సిడబ్ల్యూసీ పంపిస్తే ఆ రోజు అద్వానీ గారు దీన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఎస్ఆర్సీ ప్రకారం జరగాలి, ఒకవేళ లేదంటే కూడా అసెంబ్లీ తీర్మానం చేయాలి, అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడే జరుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు తర్వాత 2004 ఎన్నికలకు పోయినప్పుడు కూడా సెకండ్ ఎస్ఆర్సీని తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ సెకండ్ ఎస్ఆర్సీ కోసం సిద్ధపడి సైన్ చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఏం చేశారంటే ఆయన 2008లో లెటర్ ఇచ్చారు, అన్కండిషనల్గా లెటర్ ఇచ్చినారు. తెలంగాణ విభజనకు మేము అనుకూలం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2009 ఎలక్షన్కి పోయినప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మేషన్ కూడా తెలంగాణ విభజనకు అనుకూలం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అటువంటిది వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు లేదు. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రోసే గారు కమిటీ వేయడం కూడా జరిగింది. ఇవన్నీ చాలా మౌలికమైనటువంటి సమస్యలు, జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి 9 ఇష్యూస్ మీద దీనికి జవాబులు వచ్చిన తర్వాతనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు జీవో ఇష్యూ చేయడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి ఈరోజు చూస్తే మరి అసెంబ్లీకి పంపించే అవసరమే లేదనే డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఏపీ ఫార్మేషన్ అయింది కూడా ఆ రోజు 2 అసెంబ్లీలు తీర్మానం చేసిన తర్వాతనే ఏపీ ఫార్మేషన్ ఆ రోజు 1956లో జరిగింది. తర్వాత కాంగ్రెస్ ఇచ్చినా కూడా, బీజేపీ వాళ్ళు ఇచ్చినా కూడా అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాతనే వేరే రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఎందుకు స్పెషల్గా మరి ఎందుకు అసెంబ్లీకి పంపకుండానే ఈరోజు క్యాబినెట్ నోట్ తయారు చేయాల్సి వచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు లేఖలు ఇచ్చి అన్నీ ఇచ్చి కన్ఫర్మేషన్ చేసి ఈరోజు దీక్ష చేస్తానంటూ మరి ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఆయన తెలంగాణ ఇవ్వాలని దీక్ష చేస్తూ ఉన్నారా, లేకపోతే మరి ఏం చేయాలని దీక్ష చేస్తూ ఉన్నారు? ఈరోజు అంటే సమన్యాయం కావాలా ఈరోజు అని చెప్పి చెప్తా ఉన్నారు.
అంటే ఇక్కడికి వచ్చి విభజన త్వరగా పూర్తి చేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని అడగడానికి ఇక్కడ దీక్ష చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని కూడా అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. మరి ఎన్ని పరిస్థితులు కూడా మేము అడిగింది అంటే అసెంబ్లీకి రావాలి, న్యాచురల్గా అసెంబ్లీలో తీర్మానం జరగాలి, తర్వాత జరగాలని చెప్పి ఈరోజు ప్రెసిడెంట్ గారిని అడగడానికి వచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. మరి వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే దీంతో పోరాటం జరుపుతూ ఉంది. అంటే దీంట్లో విభజనకు మరి అనుకూలంగా ఉండే పార్టీలు 3 పార్టీలు అయితే ఎంఐఎం కానీ మరి వైఎస్ఆర్సీపీ, సిపిఎం. దాంట్లో ఫైటింగ్ చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఉంది. మొట్టమొదటిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు. ముందుగా లెటర్ హెచ్చరించడం కూడా జరిగింది, షిండే గారికి లెటర్ రాస్తూ మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోదు పార్టీ అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. మొదటిసారిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం జరిగింది. ఆంటోనీ కమిటీ వేసిన తర్వాత మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. మరి ఈరోజు పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఇంత మాత్రం కూడా కనీసం ఒక క్షణం కూడా ఆలోచన చేసే తీరిక కూడా లేనట్టుంది మరి కాంగ్రెస్ పార్టీకి. మరి ఈరోజు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు మరి శ్రీకృష్ణ కమిటీ అన్ని కమిటీలలో శ్రీకృష్ణ కమిటీ మరి ఆ రోజు నిర్ణయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేయడానికి వీలు లేదు అని చెప్పి కమిటీ ఇచ్చింది. దాన్ని కూడా మరి తీసుకోకుండా ఈరోజు మరి ఆంటోనీ కమిటీ వేశారు. ఆంటోనీ కమిటీలో ఉండే వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కమిటీ. ఒకవైపు కమిటీ వేసినామని చెప్తా ఉన్నారు, మీరు చెప్పుకోండి కమిటీకి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి చేశారు. లాస్ట్కు క్యాబినెట్లో నోటు కూడా పెట్టారు. మరి ఈ రోజు మళ్ళా ఇంకొక కమిటీ సైమన్ కమిటీ వేసినామని చెప్తా ఉన్నారు. ఆ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తారంట. పోనీ ఆ కమిటీ అన్నా వచ్చి ఏమన్నా మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఏమన్నా ప్రజలను, నాయకులను, పార్టీలను అడుగుతుందా అంటే ఇప్పుడు కూడా అడిగే ప్రశ్న అడగటానికి కాదు వచ్చేది, విభజన చేయటం కోసం ఏ విధంగా విభజన చేయాలని చెప్పి అడగటానికి వస్తూ ఉంది సైమన్ కమిటీ ఈరోజు. కాబట్టి మేము ఈ పరిస్థితులన్నీ కూడా కేంద్రంలో ఉన్న నాయకులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి రావడం జరిగింది. అందరినీ కలుస్తున్నాం. ఈ రాష్ట్రం ఈరోజు జగన్ బాబు ఉండింటే ఈరోజు కోర్టు పర్మిషన్ లేదు, తనకి ఇంకా పూర్తిగా కండిషన్ బెయిల్లో ఉన్నాడు, ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాడు. కండిషన్ బెయిల్ లేకుంటే ఈరోజు ఢిల్లీకి తనే రావాల్సి ఉండింది. ఈరోజు ఫాస్టింగ్ 5th డే చేస్తూ ఉన్నాడు, సెకండ్ టైం 5th డే చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ సమైక్యంగా ఉండటానికి పోరాటం చేస్తూ ఉంది, ఉంచడానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాము. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తూ ఇక్కడ నాయకులకు చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. ఏమా కాదమ్మా, ఆర్టికల్ 3 ప్రకారం వీళ్ళకి అధికారం ఉన్నా కూడా విభజన చేయాలని కాదు. ఇంతవరకు బీజేపీ చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత అక్కడ ప్రజలను ఇది చేసిన తర్వాత చేయాలనేది ఆమోదయోగ్యం. అంటే మేము లెటర్లో ఇచ్చింది కూడా, ప్లీనరీలో చెప్పిన దాంట్లో షిండే గారికి అఖిలపక్షంలో చెప్పిన అందరికీ ఆమోదయోగ్యంగా అందరినీ పిలిచి మాట్లాడాలి, అందరికీ ఆమోదం, తండ్రిలాగా డివిజన్ చేయాల్సి వస్తే తండ్రిలాగా చేయమని చెప్పి అడిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఎవరితో చర్చించారు, ఎవరితో మాట్లాడారు? కనీసం కాంగ్రెస్ పార్టీ ముందైనా వాళ్ళ నిర్ణయం ఏమైనా చెప్పిందా? పలానా విధంగా చేస్తున్నామని చెప్పిందా? ఏ పార్టీ నాయకులతో మాట్లాడింది, ఏ ప్రజలతో మాట్లాడింది? We very categorically said constitutional validity. ఎట్లా విభజన చేస్తుందో చెప్పండి. కనీసం ఇంతవరకు కూడా విభజించే వాళ్ళు ఫార్ములాతో వస్తే అది మంచిగా చెడ అనేది మేము కాదమ్మా, వాళ్ళు రావాలి కదా. విభజన ఏ విధంగా చేస్తామనేది ఇంతవరకు చెప్పలేదు, చేసే వాళ్ళు ఒక ఫార్ములా ఇంతవరకు చెప్పలేదు. కాదమ్మా, ఫలాని ఈరోజు 60% ఆఫ్ ద పీపుల్ ఆమోదయోగ్యంగా, అందరికీ ఆమోదయోగ్యంగా అని వైఎస్ఆర్సీపీ చెప్పింది, ప్లీనరీలో చెప్పినా, షిండేకి చెప్పినా కూడా. మరి ఈరోజు 60% ఆఫ్ ద పీపుల్ రోడ్డు మీద ఉండారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి జవాబు కానీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి సొల్యూషన్ కానీ, ఏ విధమైనటువంటి పరిష్కారం చూపలేదు, చెప్పలేదు కూడా అసలు కనీసం ఇంతవరకు కూడా. కాదమ్మా, జగన్ కొడుకు లాంటి వాడు రాజశేఖర రెడ్డి గారు నా ఫ్రెండ్ అని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్ అయిన దానికైనా ఆయన రోల్ మోడల్ గా తీసుకోవాలనుకున్న చెప్తా ఉన్న కాంగ్రెస్
ఆయన ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టింది ఆయన ఫ్రెండ్ అనేనా? జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు